సో మైనర్ బాలికపై అయితే అత్యాచార కేసులో బాధితుల పక్షాన టీ న్యూస్ పోరాటం ఫలించింది. సో ఎట్టకేలకు 9 రోజుల తర్వాత పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పోలీసులు ఎదుటైతే లొంగిపోయాడు. రైట్, ఇప్పుడు దీనిపైన స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఫోన్ ఇన్లో అయితే ఉన్నారు. రైట్, ప్రవీణ్ గారు, మొత్తానికైతే బండి భగీరథ్ అయితే పోలీసులకు లొంగిపోయాడు సార్, మరి దీనిపైన మీరేమంటారు? బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు అని అంటే దాని అర్థం ఏంటంటే బండి భగీరథ్ ఇప్పటి వరకు కూడా హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నారు, లేకపోతే బండి సంజయ్ గారి దగ్గరే ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉంటేనే ఇది జరుగుద్ది, లేకపోతే జరగదు. సో నిన్న రేవంత్ రెడ్డి డ్రామా వేశాడు, సంజయ్ నీ కొడుకును తీసుకురా అన్నాడు. ఈరోజు ఆయన వచ్చిండు, మళ్ళీ ఉల్టా ఇంకొక డ్రామా ఏం వేస్తున్నారు, సైబర్ పోలీసు బండి భగీరథ్ అరెస్ట్ అంటున్నారు. నిన్న సీఎం నీ కొడుకు తీసుకురా, నాయన్నేమో నేనే సరెండర్ చేసిన అంటాడు. సిపి హైదరాబాద్ ఏమో నేను పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇస్తూ జనాల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇంకోటి లేదు. ఈ విధంగా జనాల విశ్వసనీయత, జనాల విశ్వాసం కోల్పోయిన ఈ పోలీసు శాఖ, ఈ హోంమంత్రి, ఈ ముఖ్యమంత్రి రేపు ఆ బాధితురానికి ఏం న్యాయం చేస్తారండి వీళ్ళు? సో ఇది కేవలం డ్రామా అండి, 100% డ్రామా. మొదటి రోజు నుంచి కూడా బండి భగీరథ్ ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ దాచిపెట్టారో రేవంత్ రెడ్డికి తెలుసు, బండి సంజయ్కి తెలుసు. నిన్న కోర్టులో బెయిల్ వస్తుంది అనుకున్నారు కాబట్టి బెయిల్ వచ్చేదాకా నువ్వు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు అని బండి సంజయ్ రేవంత్ రెడ్డికి చెప్పారు. రేవంత్ రెడ్డి విన్నాడు. నిన్న ఆ బాధితురాలు వాళ్ళ అమ్మ వీరోచిత పోరాటం చేసినందువల్ల న్యాయస్థానం వీళ్లకు ఊరటనివ్వలేదు, ఏది వాళ్లకు బెయిల్ ఇవ్వలేదు. అందుకొరకు చచ్చినట్టు ఇక నాకు చుక్కెదిరే, అంటే నాకు ఇంకా వీరే మార్గం లేదు అని చెప్పి బండి సంజయ్కి అర్థమైంది కాబట్టే ఈరోజు ఆయన తీసుకొచ్చి పోలీసుల ముందర ప్రవేశపెట్టింది. దాన్ని ఏదో ఏమంటారు, ఇజ్జత్ కాపాడుకోనికే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మేము అరెస్ట్ చేశాము అంటున్నారు. అది అప్పా దగ్గర అరెస్ట్ చేసిందట. అంటే అప్పాలో పెట్టిండ్రా? అప్పా అనేది ఒక పోలీస్ అకాడమీ, తెలంగాణ పోలీస్ అకాడమీ, అదేమన్నా నార్సింగి తెలంగాణ పోలీస్ అకాడమీ, అది హై సెక్యూరిటీ జోన్, అందులో పెట్టిండ్రా? ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. మరి ఏ పోలీసు పహారాలో దాచిపెట్టారు, ఏ ఫామ్ హౌస్ లో దాచిపెట్టారు, ఎవరి సంరక్షణలో దాచిపెట్టారు, ఇవన్నీ ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఇవాళ నేను ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పాను. అతని ఆచూకీ కేవలం 2 వ్యక్తులకే తెలుసు, ఒకటి రేవంత్ రెడ్డి గారు, 2 బండి సంజయ్ గారు. ఇదండి సంజన గారు. ఓకే ప్రవీణ్ గారు, మరి ఇటు చట్టం ముందు అందరూ సమానమే, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని బండి సంజయ్ అయితే చెప్తున్నారు. మరి ఫిర్యాదు రాగానే ఆయనను ఇటు పిఎస్ లో అప్పగిద్దాం అనుకున్నానైతే అంటున్నారు. మరి సో దీనిపైన ఎలా చూడాలి మరి దీన్ని? అదే అంటున్నా కదా, ఫిర్యాదు రాగానే పోలీసు అప్పగిద్దాం అనుకున్నాను అన్నాడు. మరి ఎందుకు అప్పగించలేరు? దేశం కోసం, ధర్మం కోసం దేవుళ్ళ పేర్లు తీసుకొని మరి మేము ధర్మాన్ని రక్షిస్తామన్న వాళ్ళు ఒక మైనర్ బాలిక తల్లడిల్లిపోతుంటే, మరి ఆ రోజే మొదటి రోజే బిడ్డ మనం తప్పు చేయలేదు కాబట్టి మనం పోయి సరెండర్ అయిపిస్తారా, నీకేం కాకుండా నేను చూసుకుంటా అని, అంటే నీకేం కాదు అని చెప్పి తండ్రే పోయి రేపు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయించుకుంటే అయిపోతుండే కదా. ఇది చేయలేదు. అంటే ఇన్ని రోజులు బండి భగీరథ్ ఎక్కడున్నాడో తనకు తెలుసు. మరి ఒకవైపు ఏమో సైబరాబాద్ పోలీసులు అందరూ కూడా దీని కోసం వెతుకుతున్నామో, గాలిస్తున్నామో, 7 బృందాలు 9 బృందాలు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ఓ పెద్ద డ్రామా వేసిండ్రు. డ్రామా వేస్తే మరి ఆ విషయం బండి భగీరథ్, బండి సంజయ్కి తెలుసు తన కొడుకు ఎక్కడున్నాడో. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఇప్పుడు లాయర్లు నీకు బెయిల్ దొరుకుతాయని చెప్పిండు కాబట్టి నా కొడుకు నేనే దాచిపెట్టుకున్నాను అని చెప్పిండు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? సో నేను నా కొడుకును ఈరోజు ఇక సరెండర్ చేస్తున్నా అని చెప్పి ఆయన చెప్తాడు. బెయిల్ రాదని తెలిసినప్పుడు సరెండర్ చేస్తున్నా అంటాడు. మరి ఇన్ని రోజులు పోలీసులు చేసిన డ్రామాలు ఏంటి? 4 బృందాలు ఏర్పాటు చేసినాం, సెల్ ఫోన్ చేస్తున్నాం. ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ పోలీస్ శాఖ ఏం చేసింది? పోయి బండి సంజయ్ ఇండ్లు కరీంనగర్ లో డ్రామా చేసిండు, మేము మీ ఇంటిని సోదా చేస్తున్నామని చెప్పి.
అంటే ఇప్పుడు లాయర్లను సంప్రదించి ఆధారాలు వారి ముందు ఉంచామంటున్నారు అండ్ ఈవెన్ వాటిని చూసి కూడా కేసు కొట్టేస్తూ అండ్ బెయిల్ తప్పకుండా వస్తుందని కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది మరి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయంటారా? ఇంతవరకైతే పోక్సో కేసుల్లో ఎవరికి కూడా నిందితులకు బెయిల్ రాదండి. బెయిల్ వచ్చిందంటే అది దురదృష్టకరం. ఈ దేశ చరిత్రలోనే ఒక చీకటి రోజు. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ అండి.